హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి సీజీఎల్లో రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అది ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ది వీడియో. ముందుగా అయితే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఎస్ఎస్సి సీజీఎల్ అని సెర్చ్ చేయండి. అందులో మనకి సెకండ్ నేషనల్ లింక్ ఉంది ఎస్ఎస్సి సీజీఎల్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే తన యొక్క ఇంటర్ఫేస్ మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఉంది కదా, లాగిన్ రిజిస్టర్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒకవేళ మీకు ఇంతకుముందు ఏమైనా అకౌంట్ ఉంటే ఇందులో డైరెక్ట్ లాగిన్ కావచ్చు, లేదంటే కింద రిజిస్టర్ నవ్వు ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, ఫస్ట్ అందులో మీ నేమ్ కానీ మీ యొక్క ఐడెంటిఫికేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దాంట్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ అడిషనల్ డీటెయిల్స్లో మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవన్నీ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత లాస్ట్ డిక్లరేషన్ క్లిక్ చేసి అది సబ్మిట్ చేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. కింద మీరు కంటిన్యూ బటన్ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్తో మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా, ఓటీపీతో వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కింద మీకు క్యాండిడేట్ నేమ్ ఉంది కదా, యాజ్ పర్ మీ 10th క్లాస్లో ఎలా ఉంది సర్టిఫికేట్లో అట్లే ఇవ్వండి. సేమ్ నేమ్ ఇచ్చేసి కింద మీ జెండర్ ఇవ్వండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. మళ్ళీ మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇచ్చేసేయండి. మీ 10th క్లాస్ బోర్డు ఏ బోర్డు అది ఇవ్వండి. మీ రూల్ నెంబర్ ఇవ్వండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారో అది ఇచ్చేసేయండి. మళ్ళీ హై లెవెల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ హైయెస్ట్ లెవెల్ ఏందో మీ ఎడ్యుకేషన్ అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెండు ఇచ్చేసి సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నందున నెక్స్ట్ పేజ్కి వెళ్ళదు, కానీ కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళకి మాత్రం నెక్స్ట్ పేజ్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఏదో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ పేజ్కి క్లిక్ చేస్తే అడిషనల్ డీటెయిల్స్ వస్తుంది. అందులో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ అడ్రస్ ప్రూఫ్ కానీ అవన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్ డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. ఫస్ట్ కనిపిస్తుంది కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ కనిపిస్తుంది, అది మనం అప్లై చేసేది ఇప్పుడు సీజీఎల్. అందులో అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 9/6/2025 నుంచి స్టార్ట్. అప్లికేషన్ ఇన్ డేట్ వచ్చి 4/7/2025, నెక్స్ట్ మంత్ 4th లాస్ట్ డేట్. మనకి ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి ఫీ పేమెంట్ 5/7/2025. మనకి విండో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా అవి మనం 9th నుంచి 11th వరకు కలెక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్. ఓకేనా. కింద అప్లై బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చెప్తా మీకు. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ఫామ్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, సేమ్ మనం ఇంతకుముందు ఎలా రిజిస్టర్ అయ్యామో ఆ సేమ్ అవి అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. సేమ్ యాస్టీస్గా ఏం లేదు. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేసి లాస్ట్కి సేమ్ అవే డీటెయిల్స్ ఉంటాయి, ఏమన్నా ఉంటే కరెక్షన్ చేసుకోండి. సక్సెస్ అయింది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలా మీది హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందో అక్కడ ఇది చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అందులో మీ డిగ్రీ ఏది, ఈక్వలెంట్ డిగ్రీ లేకుంటే గ్రాడ్యుయేషనా, లైక్ మీది అందులో ఏదో అది ఇవ్వండి, చూజ్ చేసుకొని. ఓకేనా. నెక్స్ట్ మీ ఈక్యూ స్టేటస్, మీరు పాస్ అయ్యారా లేకుంటే పర్సింగా అది ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ మీ పాసింగ్ ఇయర్ నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క స్టేట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ మీ యూనివర్సిటీ, మీ చదివింది గ్రాడ్యుయేషన్ చేసింది ఏ ఇన్స్టిట్యూట్ సంబంధించింది అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీరు చదివిన రూల్ నెంబర్ ఇవ్వండి, మీ యొక్క గ్రాడ్యుయేషన్ యొక్క రూల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ కింద లాస్ట్ పర్సంటేజ్ ఇచ్చేసేయండి, లేకుంటే సిపిజీ అని ఏదో ఒకటి ఇవ్వండి అందులో. ఓకేనా. అది ఒకటి ఇచ్చేసి కింద సేవ్ నెక్స్ట్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసేయండి. ఓకే.
నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1. ఇందులో మనకి ఫస్ట్ అడిగేది ఎక్స్ సర్వీస్ మన్, అంటే మీరు ఎక్స్ సర్వీస్ మన్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కావాలని అడుగుతుంది. అవసరం ఉంటే ఒకవేళ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో. ఓకేనా, ఎస్ పెడితేనేమో కోడ్ అడుగుతుంది, కోడ్ ఇచ్చేసేయాలి. ఒకవేళ నో పెడితే ఏం అడగదు, డైరెక్ట్ ఇక్కడ కింద సేవ్ అని నెక్స్ట్ ఉంది కదా, అది క్లిక్ చేసేయండి, అయిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2. ఇందులో మీ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇందులో మీ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 ఉంది కదా, ఇందులో మీకు ఏది దగ్గర ఉంటే అందులో ఇవ్వండి. నేను చూస్ చేస్తున్నా చూడండి, ఇక్కడ మనది నా వచ్చేసి తెలంగాణలో నా దగ్గర ఉన్నాయి ఏంటి అంటే ఫస్ట్ హైదరాబాద్, నాకు కరీంనగర్, సెకండ్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ఇంకొకటి మనకి అవైలబుల్లో ఉన్నది వరంగల్ అవైలబుల్లో ఉంది, తెలంగాణ వాళ్ళకైతే ఇవి. ఓకేనా, ఇంకా ఆంధ్ర వాళ్ళకి వస్తే చూపిస్తా. ఆంధ్ర వాళ్ళకైతే గుంటూరు ఉంది, ఏలూరు ఉంది, ఒంగోలు ఉంది. వాళ్ళకైతే కొన్ని ఉన్నాయి, చూజ్ చేసుకోండి. మీకు కావాల్సిన సెంటర్ ఇందులో చూజ్ చేసుకొని అంటే ప్రిఫరెన్స్ 1 అండ్ ప్రిఫరెన్స్ 2 అండ్ ప్రిఫరెన్స్ 3, అందులో మీ 3 ప్రిఫరెన్స్ ఉన్నాయి, అందులో 3 సెట్ చేసుకోండి. ఓకేనా, 3 సెట్ చేసుకొని చాలా శాతం ఫస్ట్ ప్రిఫరెన్స్కే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సెంటర్ రానికి. ఎందుకంటే మీరు ఫస్ట్ తొందరగా అప్లై చేసుకోండి. తొందరగా అప్లై చేసుకుంటేనే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఇచ్చిన దానికే వస్తున్నట్టు. మీరు లేట్ అప్లై చేసుకోరు అనుకో, సెకండ్ ఆర్ థర్డ్ ప్రిఫరెన్స్కి మీ ఎగ్జామ్ అనేది అక్కడ వస్తుంది కూడా. అందుకే మీకు ఫస్ట్ తొందరగా అప్లై చేసుకోండి, మీకు వీలైనంత తొందరగా అప్లై చేసుకుంటే బెటర్. ఓకేనా, నేనైతే ఇక్కడ 3 ఇచ్చేసాను. 3 ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది డూ యూ ఫిజికల్ లిమిటేషన్ రైట్ అండ్ ప్రే. ఒకవేళ మీరు కాకుండా ఒకవేళ వేరే వాళ్ళు ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ ఎస్ అని ఇచ్చేసి కండిషన్స్ ఉంటే అవి చేయాలి. ఒకవేళ దాని డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. లైక్ సెకండ్, ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటికల్. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ స్టాటికల్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పైన తీసుకుంటే అందులో 60% వచ్చింది అనుకో, అక్కడ ఎస్సీ అండి. లేదంటే లైట్ తీసుకుంటే నో పెట్టేసేయండి. చేసి నెక్స్ట్ కింద ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఓకేనా, మనకైతే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి అప్లోడ్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్. ఇక్కడ మనకి కనిపిస్తుంది పైన క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నువ్వు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. అది ఎలా నేను చెప్తాను. ఫస్ట్ కింద ప్రాసెస్ టు కంప్లీట్ ఫేస్ అథెంటికేషన్ ఉంది కదా, అందులో మనము ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి మై ఎస్ఎస్సి అప్లికేషన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ కూడా పెడతా అప్లికేషన్ లింక్, అలా డౌన్లోడ్ చేసుకోండి. ఒక డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు ఈ అకౌంట్ ఎట్లా లాగిన్ అయ్యారో అందులో కూడా సేమ్ అలాగే లాగిన్ కాండి. లాగిన్ అయిన తర్వాత అందులో గో టు డాష్ బోర్డ్ ఉంటుంది కదా, డాష్ బోర్డ్కి వెళ్ళండి. డాష్ బోర్డ్కి వెళ్ళాక అందులో మై అప్లికేషన్ ఉంటుంది. మై అప్లికేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క ఇప్పుడు సీజీఎల్ అప్లై చేస్తారు కదా, సీజీఎల్, అందులో సీజీఎల్ అని చూపిస్తుంది. సీజీఎల్ అని చూపించినాక అందులో అథెంటికేషన్ ఉంటుంది, ఫేస్ అథెంటికేషన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు ఫేస్ తోటి చిన్న రికార్డ్ ఉంటుంది, ఒకటి ఫోటో దిగాలి. ఆ ఫేస్ అథెంటికేషన్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అయిపోతుంది. అది సబ్మిట్ అయిపోయిన తర్వాత కింద మళ్ళీ క్యాప్చర్ది లైవ్ ఫోటో ఉంది కదా, అది కూడా ఇవ్వండి. క్యాప్చర్ లైవ్ ఫోటో మన ల్యాప్టాప్ నుంచి ఇవ్వచ్చు, అది కూడా ఫోన్ నుంచి కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత మన నెక్స్ట్ కింద అప్లోడ్ సిగ్నేచర్ ఉంది కదా, సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. ఆ సిగ్నేచర్ ఇచ్చేసేయండి. జేపీజీలో ఇవ్వండి, జేపీజీ ఫార్మాట్లో ఇవ్వండి. ఇచ్చేసి కింద మనకి సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, అది క్లిక్ చేసేయండి. ఒకవేళ మీకు మొబైల్లో ఎలా చేయాలో తెలియకపోతే ఇప్పుడు నేను పెడతాను. ఇప్పుడు వీడియో లాస్ట్ కన్నా వీడియో మధ్యలో అన్నా నాది ఈ వీడియో స్క్రీన్ రికార్డ్ చేశాను, అది పెడతాను వీడియో లాస్ట్ కన్నా మధ్యలో అన్నా, దాని నుంచి చూసి ఒకసారి చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇది లాస్ట్ స్టెప్, ఇది ప్రీవ్యూ ఫామ్. అంటే మీరు ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ అనేది కరెక్ట్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఒక ఫామ్, లాస్ట్ ఫామ్ ఇది. చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో లాస్ట్ వరకు చూసుకోండి. కరెక్ట్ ఉంటేనేమో కింద లాస్ట్కి సబ్మిట్ చేయండి. మీ పేరు కానీ ఇంకా మీకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మీకు అన్నీ కరెక్ట్ ఉంటేనే కింద లాస్ట్కి సబ్మిట్ చేయండి. సేవ్ అని నెక్స్ట్ చేయండి, లేదంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. సేవ్ నెక్స్ట్ చేసేయండి కానీ కరెక్ట్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ అంటే నార్మల్గా మనకి ఒకటి ఇక్కడ ఐగ్రీ దగ్గరకి క్లిక్ చేసి ఇక్కడ మీకు క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకేనా, అంటే టర్మ్స్ అని ఇవన్నీ మనమే
ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ట్రూ అన్నట్టు డిక్లరేషన్ ఇచ్చేసి సిగ్నేచర్ చేయండి. ఇక్కడ సబ్మిట్ చేసిన దాకా ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అన్న అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేక్ ఏ పేమెంట్ ఉంది. మేక్ పేమెంట్ చేయొచ్చు లేదా గో టు డాష్ బోర్డ్కి వెళ్ళచ్చు. పేమెంట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. పేమెంట్ ఎలా చేయాలో చెప్తా చూడండి. మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి అన్న ఎస్బీఐ బ్యాంక్ నుంచి అన్న మీరు పేమెంట్ చేయొచ్చు. జస్ట్ ₹100 పేమెంట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీ, వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అదర్ కేటగిరీ వాళ్ళకి అమౌంట్ ఉంది. పే చేస్తే అయిపోతుంది. ఓకేనా పేమెంట్. నేను పేమెంట్ ఇప్పుడు తర్వాత చేస్తాను, టైం ఉంది కదా. నేనైతే గో టు డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ మనకి మై అప్లికేషన్ ఉంది కదా, కింద మై అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇంత మేము అప్లై చేసింది ఇక్కడ కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్. ఇక్కడ నాకు ఏమవుతుంది, అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది. మేకే పేమెంట్, ఒక పేమెంట్ ఒకటి అయిపోయింది. పేమెంట్ ఒకటి వేసిన అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పక్క పాయింట్ ఉన్న మిగతా అవన్నీ నేను లాస్ట్ టైం అన్నీ అప్లై చేసిన పోస్టులు అవన్నీ. ఓకేనా. మై ఎస్ఎస్సి అప్లికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్తో లాగిన్ అవ్వండి. మీకు పైన నాకు చూపిస్తుంది అకౌంట్ సింబల్, లాగిన్ కాండి. నాలా లాగిన్ అయినా కాబట్టి అవసరం లేదు, మీరు లాగిన్ కాండి. ఓకేనా. లాగిన్ అయిన తర్వాత కింద మనకి మిడిల్లో డాష్ బోర్డ్ కనిపిస్తుంది. డాష్ బోర్డు అది క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కింద ఫస్ట్ కనిపిస్తుంది కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్. అందులో ఫస్ట్ మై అప్లికేషన్కి వెళ్ళండి. మై అప్లికేషన్కి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్. అందులో కంటిన్యూ క్లిక్ చేసేయండి. కనిపిస్తుంది కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ సేమ్ ఇంతకుముందు ఎట్లా అప్లై చేసి ఎట్లా చూపిస్తున్నాయి ఇవన్నీ సేమ్ అట్లా చూపిస్తాయి. కింద సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ పోండి. ఆల్రెడీ మనం ఎంటర్ చేసినాం కాబట్టి డేటా అంతా సేమ్ అట్లా యాజ్ అట్లా ఉంటుంది. జస్ట్ సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది అథెంటికేషన్ ఫేస్ అదర్ ఫేస్ అథెంటికేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చేసి దాని మీద క్లిక్ చేయండి. ఫేస్ అథెంటికేషన్ పైన క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే అప్పుడు మన ఫేస్ ఒకటి మన ఫోటో దిగాలి. లైవ్ ఫోటో దిగితే మనకు అలా సబ్మిట్ చేస్తే అప్లై అయిపోతుంది. ఇది అండి మన ఇవాల్టి వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.